హాయ్ అండి అందరికీ నమస్తే. శుభ ఇంటి వంటకాల ఛానల్‌కి స్వాగతం అండి. మన కుటుంబ సభ్యులంతా బాగున్నారని అనుకుంటున్నాను. నేను బాగున్నానండి. ఈరోజు మనము గోరుమిట్లు చేసుకుందామండి. ఈ కప్పు వైట్ గోధుమ పిండి అండి. ఆటా అంటారు కదా! వైట్ గోధుమ పిండి. ఒక కప్పు తీసుకున్నానండి. ఈ కప్పుతో ఇప్పుడు ఇదే కప్పుతోనే బెల్లం అండి. ఇదండి గోధుమ పిండిలోకి కొంచెము నెయ్యి వేసుకుందామండి. కొంచెం ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాం ఫస్ట్. ఇలాగా ఈ సంక్రాంతికి పిల్లలకి హాలిడేస్ వస్తాయి కదండి, మంచిగా తింటారు ఇట్లాంటివి చేసి పెడితే స్నాక్స్ లాగా ఆడుకుంటా తినేస్తారు. అంతా ఇట్లంతా మొత్తం అంతా ఫ్రెష్ చేసేసుకొని పిండండి. మొత్తం అయ్యింది చూడండి అలాగా. ఇప్పుడు ఈ చిన్న స్పూన్తో హాఫ్ స్పూన్ అండి, చిన్న స్పూన్ ఇది. ఇంత చిన్న స్పూన్ అంటే అంత చిన్న స్పూను వంట సోడా అండి. మనం వంటలు వాడుకుంటాం కదా, ఆ సోడా. ఇప్పుడు వచ్చి ఇది బేకింగ్ సోడా అండి. బేకింగ్ సోడా ఇది వచ్చి 2 స్పూన్లు వేసుకున్నానండి. ఈ చిన్న స్పూన్తో పెద్ద మామూలుగా ఈ టీ స్పూన్ అయితే ఒక స్పూన్ అవుతుందండి. దీంతో బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా అండి. ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకుందాం. ఇదండి ఇంతే, అంతే. ఇప్పుడు దీన్ని కలిపేద్దామండి. ఇవి కూల్ వాటరేనండి, మామూలుగా మనము ఫిల్టర్ పట్టేసుకుంటాం కదా, ఫిల్టర్లో నీళ్ళేను. ఈ పిండి గట్టిగా కలుపుకోవాలండి. ఇది ఒక 15-20 నిమిషాలు నానాలండి. ఒక 15 నిమిషాలు నానితే ఓకే. ఆ లోపల మనము వేరే పనులు ఏమన్నా ఉంటే చూసేసుకుందాము. ఇవి అన్నీ పూర్తయినిచ్చి పాకం పడదామండి. గట్టి పాకం కాబట్టి ముందే పట్టినారంటే అది గట్టిగా అయిపోతుంది. ఇది నానేతలకే ఇంకా మెత్తగా అవుతుందండి. ఇంత మటుకు గట్టిగా చేసుకున్నా కూడా ఇది కవర్ చేసి పెట్టేసుకుందామండి, బాగా పిసికేసి ఇట్లా. అయితే బాగా మైదాతో కూడా చేసుకోవచ్చండి, కాకపోతే ఈ వైట్ గోధుమ పిండి అయితే మంచిది కదా అని వైట్ గోధుమ పిండితో చేస్తున్నాను నేను. ఇవ్వండి, ఈ కప్పుతోనే గోధుమ పిండి తీసుకునే కప్పుతోనే బెల్లం తీసుకున్నానండి. ఇది గట్టిపాకు పట్టుకోవాలి. ఇప్పుడు ఈ వైట్ నువ్వులు వచ్చేసి బాగా వేయించుకొని పెట్టుకున్నానండి.
ఇది పాకం పట్టుకుందాం. ఇవి అయిపోయినిచ్చి పాకం పట్టుకుందామండి. ముందే పడితే గట్టిగా అవుతుంది. ఈ బెల్లం తీసుకుండే గిన్నెతోనే 1/4 కప్పు పోస్తున్నానండి వాటరు చూసుకోండి. 1/4 కప్పు పోసినాను. ఇది నానుతా ఉంటే ఉంటలు బిరిన మళ్ళా స్టవ్ మీద పెడతానే మెత్తగా అయిపోతాయి. దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. నానబెట్టేసి ఇదిగోండి మా ఇంట్లో కొత్త దువ్యాన ఏడ ఉందండి. దాన్ని ఎప్పుడు ఎత్తుకుంటాయి. ఇది ఫ్రిడ్జ్లో కూరగాయలు పెట్టాం కదండి, దానికి వచ్చి ఉంటుంది కదా బాక్స్కి, అదండి. దీని మీద చేసుకుందాం మనం. పెట్టేసి ఓకే అండి. ఆయిల్ పోసి పెట్టినాను. ఇంకా స్టవ్ అంటిలే ఈ రెడీ అయినిచ్చి ఆయిల్ ఆన్ చేస్తాము. ఇదిగోండి ఒక స్పూను ఇదండి శనగపిండి. ఇంతకుముందే వేయాల్సిందా మర్చిపోయినాను, నేను పక్కన పెట్టేసుకున్నా. ఒక స్పూన్ అండి. ఇప్పుడు కలిపేస్తున్నాను. ఇదంతా ఇప్పుడు దీంట్లో కలిపేసుకుందామండి. ఇదిగోండి ఇదంతా ఇట్లా చేసుకోవాలండి. ఇట్లా చేసుకొని ఒక 2 ఇంచులండి కట్ చేసుకోండి. ఇవ్వండి 2 ఇంచుల లెక్కన అట్లా కట్ చేసుకున్నాను నేను. దీన్ని మళ్ళీ ఇలాగ చేసుకొని ఇలాగండి. ఇవ్వండి ఇలాగ ఇలాగ వస్తాయి. అన్నీ ఇలాగ చేసుకుందామండి. ఇవ్వండి మనం ఇట్లా వంపుగాలంటే వంపు చేసుకోవచ్చు. కొంత పొడి ఉంటే అట్లా వంపు బాగా వస్తాయండి. ఇదిగోండి ఇవి ఎలాగున్నాయండి, రేలు ఉన్నట్లున్నాయి కదా. రేలు చుట్టుకుంటాయి అట్లా వస్తున్నాయండి. ఏమంటే కొంచెం నిదానంగా చేసుకోవాలండి, ఓపికగా. చిన్నపిల్లలు ఉండేవాళ్ళు బాగా తింటారు, చిన్నపిల్లలు. ఇవ్వండి అంతే. ఇలాగే అన్నీ చేసేసుకుందామండి. ఆయిల్ పెట్టేసుకుందాము. ఇవ్వండి బెల్లం పాకం పెట్టేద్దాము స్టవ్ మీద. ఇప్పుడు ఆయిల్ కాగిందండి. మొత్తం స్టవ్ ఆఫ్ చేస్తున్నా, మళ్ళీ పెట్టేసుకుంటాను. ఇవి చాలా వేడి మీద వేయకూడదండి. ఆయిల్ నాకు కొంచెం అన్నీ చేసుకున్నానండి. ఇన్నైనాయి.
సిమ్లో పెట్టినానండి స్టవ్. ఇవి ఇలాగే కాలితే లోపల దాకా బాగా కాలి బాగుంటాయండి. ఆయిల్లో పెట్టినామంటే కొన్ని ఎక్కువైనట్లున్నాయండి. ఎక్కువైనా తక్కువైనా కాలాల్సిందే, ఇప్పుడు తీసేకి కాదు. ఇవ్వండి కాలుతున్నాయి. అవి ఇలాగే చిన్న కాలుతున్నాయి. పాకానికి పెట్టినానండి. ఈ కాలే లోపల అది అయిపోతుంది. ఇవి ఇవి చేసుకునేదే కొంచెం లేట్ అండి, అంతేనా. పాకం వచ్చిందేమో చూద్దామండి. ఇంకా రాలేదండి, ఇంకా రాలే, ఇంకొంచెం పడుతుంది. ఇలాంటి వేగుతూ ఉన్నాయి, కాలుతూ ఉన్నాయి. ఇంకొంచెం ఇంకొంచెం గట్టి కాలాలండి. చిన్నగా సిమ్లో పెట్టినాను. ఇదిగోండి పాకం చూద్దాం. ఇవి కూడా అయిపోయినాయండి. వంటకొచ్చింది. కొంచెం ఉండాలండి, ఇంకా రోజు సాగుతూ ఉంది. ఇలాగా కాలాలండి బాగా గట్టిగానే. చల్లగా అయితే బాగా గట్టిగా అయిపోతాయి. ఓకే అండి, అయ్యింది. ఇదండి పట్టామంటుంది. బాగా గట్టి పక్క రావాలండి.
కొంచెం నెయ్యి వేసుకున్నానండి. ఇవండి ఈ పాకం వచ్చి మనం చిక్కీకి దాంట్లోకి చేస్తాం కదండి, ఆ పాకం గల్లా గట్టి పాకము. ఇవి ఇట్లే ఉన్నా మళ్ళీ కరిసిపోతాయండి, ఇవన్నీ తీసి పెట్టుకోవాలి. తీగలు తీగలు వస్తుంది బాగా, గట్టి పాక కదండి. ఇట్లా ఇట్లా అనుకొని పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇవి కచ్చుకుంటాయి ఒకదానికొకటి బాగా. ఇట్లా ఇట్లా సపరేట్ సపరేట్ ఇట్లా అనుకుంటే ఇంకొంచెంసేపు ఆరుతానే అండి మనం ఇంకా సపరేట్ చేసుకుంటే ఒక్కొక్కటి ఏడన్నా రకంగా కచ్చుకోండేటి ఉడక ఈ కొంచెంగా వేడి చల్లగా ఈ కానప్పుడే అట్లా అట్లా చేసేసుకోవాలండి. చాలా బాగుంటాయండి, టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే బాగుంటాయండి. మనం పెద్దవాళ్ళం, మా ఇంట్లో పెద్దవాళ్ళం ఉన్నాం అందరమును. సంక్రాంతికి పిల్లలు హాలిడేస్కి వస్తారు కదండి, మంచిగా చేసి పెట్టండి. ఓకే అండి, నేను మళ్ళీ ఇవన్నీ సపరేట్ చేసి ఇవ్వండి. గోరుమిఠాలు రెడీ అయినాయండి. బాగా బెల్లం పాకు పట్టింది కదండి, మన డిజైన్లు కొంచెం కవర్ అయిపోయినాయండి. మంచిగా నువ్వులు వేసినాం కదండి, ఇదండి అన్నీ ఇలాగా బాగా వచ్చినాయి. మనం వేసిండే నువ్వులు బాగా టేస్టీగా ఉంటాయండి. బాగున్నాయా? మీరు కూడా చేసుకోండి. సంక్రాంతి పండుగ స్పెషల్గా ఇట్లాంటివన్నీ చేస్తారు కదండి, పిండి వంటలు. పిల్లలు వస్తారని మీరు కూడా చేసుకోండి.
ఇవ్వండి, రెడీ అయినాయండి గోరుమిటీలు. మీరు కూడా చేసుకొని తిని మెచ్చుకోండి. ఇంకా మన శుభ ఇంటి వంటకాల ఛానల్‌కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా చిన్న చిన్నవి చేసుకోండి. రోజంసేపు పడుతుంది. నేను సాయంత్రం పూట చేశానండి. బాగా 7:30 అయిందండి. ఇప్పుడే చేశాను. ఓకే అండి. ఎలాగున్నాయి? మీకు వీడియో మాత్రమేనండి. మేము తింటాము. మీరు వీడియో చూడాల్సిందే. మీరు చేసుకోండి మంచిగా. ఓకే అండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను నేను.